మోడీ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్. ఇది ట్రంప్ ఒక్కసారి కాదు, వందల సార్లు చెప్పారు. తాజాగా G7 సమ్మిట్ సందర్భంగా మోడీని కలిసినాక కూడా అదే మాట చెప్పాడు. ఇక నుంచి సహజంగా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, వై ఈజ్ మోడీ ట్రంప్స్ గ్రేట్ ఫ్రెండ్? ఎందుకు ట్రంప్కి అంత గొప్ప ఫ్రెండ్ అని. సో దాన్ని మీరు వివరిస్తూ ట్రంపే చెప్పాడు. చూడండి ట్రంప్ ఏమన్నాడు స్క్రీన్ పైన. అలాగే బ్రహ్మచలాని ప్రముఖ రైట్ వింగ్ స్ట్రాటజిక్ అఫైర్స్ ఎక్స్పర్ట్. ఎందుకు రైట్ వింగ్ అని చెప్తున్నానంటే మళ్ళీ ఆ క్లారిటీ కూడా రావాలి. సో ఆ బ్రహ్మచలానికి కూడా ఏమంటున్నాడు, సో ఈ ట్రంప్ ఇంటర్వ్యూను కోట్ చేస్తూ ఆయనకు కూడా రైజ్ చేసిన అంశం ఏంటి, ఎందుకు ట్రంపే చెప్పాడు, క్లియర్గా చెప్పాడు ఎందుకు మోడీ గ్రేట్ ఫ్రెండ్ అంటే, ఇదివరకు ఇండియా చాలా ట్రేడ్ చేసింది మనతో ఇప్పటి వరకు, కానీ ఆ ట్రేడ్ ఇండియాకు లాభంగా ఉండేది. సో ఇండియా మనం దోచుకున్నది, ఇండియా మన నుంచి చాలా లాభపడింది. కానీ ఇప్పుడు ఫేర్ బిజినెస్ చేస్తున్నాము, ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వడం లేదు. నాపై కాస్త ఇండియన్స్ కోపం ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు ఫేర్ బిజినెస్ చేసి ఇండియాకు ఆ లాభం ఇవ్వడం లేదు అని. అంటే అర్థం ఏంటి? సో అమెరికన్ ప్రయోజనాలకు అనుగుణంగా ఇండియా ఉపయోగపడుతుంది మోడీ టైంలో కనుక మోడీ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. సో మనం ఏమనుకుంటాం అంటే మోడీ ఈజ్ గ్రేట్ ఫ్రెండ్ అంటే ఏదో భారతీయుల్ని సంతృప్తిపరచడానికి ట్రంప్ చెప్తున్నాడు అనుకుంటాం. కాదు, ట్రంప్ తన దేశ ప్రజలకు తాను గ్రేట్ అని చెప్పుకోవటానికి, నేను ఏ దేశం నుంచైనా అమెరికాకి ఉపయోగపడేలా నా ఫారిన్ పాలసీ ఉంటుంది, మేక్ ఇండియా గ్రేట్ అగైన్లో భాగం అని చెప్పుకోవటానికి మోడీని గ్రేట్ ఫ్రెండ్ అంటున్నారు. ఇది మర్చిపోయి మన వాళ్ళే దాన్ని ఏదో మోడీని ప్రైజ్ చేసినట్లు, మన దేశాన్ని ప్రైజ్ చేసినట్లు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మోడీ సర్టన్లీ గ్రేట్ ఫ్రెండ్ ట్రంప్కు. ఎందుకు? సో మీరు జార్జియా మెలోని లాంటి వాళ్ళు ఒక మాట అంటే 4 మాటలు అన్నారు. కెనడా ప్రైమ్ మినిస్టర్ ఒక్క మాట అంటే రివర్స్ కొట్టాడు. ఆఖరికి జపాన్, సౌత్ కొరియా, మెక్సికో లాంటి అధినేతలు కూడా అంగీకరించలే. కానీ రిపీటెడ్గా ఇండియన్ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా ట్రంప్ వ్యవహరిస్తున్నా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏమీ అనలేదు. అందుకే ఆయన గ్రేట్ ఫ్రెండ్. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ నేనే ఆపానన్నా మోడీ ఏమీ మాట్లాడలేదు. ఇండియన్ ఇంట్రెస్ట్లకు భిన్నంగా పాకిస్తాన్తో చాలా క్లోజ్ అవుతున్నా మోడీ ఏమి అబ్జెక్షన్ చెప్పలేదు. సో చైనాతో రాజీ పడుతూ క్వాడ్ను నిర్వీర్యం చేసినా మోడీ క్వశ్చన్ చేయలేదు. ప్రపంచంలో ఎవరిపైన లేనంత 50% టారిఫ్ విధించినా మోడీ తనను డైరెక్ట్గా క్వశ్చన్ చేయలేదు. సో మీకు ఇటీవల మన ఇండో పసిఫిక్ పేరు నుంచి ఇండో తీసేసినా మోడీ పెద్దగా అబ్జెక్షన్ చెప్పలేదు. మన సేలర్స్ను చంపేస్తే కూడా మాట్లాడారు G7లో, కానీ ట్రంప్ పక్కన ఉండగా స్ట్రైట్గా ట్రంప్ పాలసీని క్వశ్చన్ చేస్తూ మాట్లాడలేదు. మన ఇన్విటేషన్ పైన ఇరాన్ పడవ షిప్ వచ్చి మన విశాఖపట్నంలో ఎక్సర్సైజ్లో పాల్గొని రిటర్న్ వెళ్తుంటే దాన్ని అమెరికన్ సబ్మెరైన్ ముంచేసినా కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏమీ మాట్లాడలేదు. H1B వీసాల $1,00,000 పెంచినా, మన స్టూడెంట్స్కి OPT పైన అటాక్ చేస్తున్నా అసలు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో ఇండియాను మేము ఎకనామిక్ రైవల్గా ఎదగనివ్వం, మాకు పోటీగా ఎదగనివ్వం, సౌత్ ఏషియాలో ఎవరు కూడా బలమైన శక్తిగా ఉండకూడదని బహిరంగంగా చెప్పినా మళ్ళీ మన అమెరికాతో రిలేషన్స్ పైన చాలా గొప్పగా మాట్లాడుతున్నారు ప్రైమ్ మినిస్టర్ మోడీ. సో ఇలా ఒక్క అంశం కాదు కదా, ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దని కండిషన్ పెడితే ఒకప్పుడు 10% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్ ఉండేవి, అవి ఇప్పుడు 0కి వచ్చాయి. చబహార్ పోర్ట్ నుంచి మీరు పక్క జరగండి అంటే మనం తగ్గించేసుకున్నాం. రష్యన్ ఆయిల్ కొనువన్నప్పుడు కొన్నాం, వద్దన్నప్పుడు కూడా కొంతకాలం కొన్నా. తర్వాత ఎప్పుడైతే ట్రేడ్ డీల్ వచ్చిందో మళ్ళీ ట్రంప్ ప్రెషర్స్కు ఒప్పుకొని మనం తగ్గించాం. అమెరికా నుంచి LPG, అమెరికా నుంచి ఎనర్జీ సప్లైస్, డిఫెన్స్ సప్లైస్ పెంచుకోవడానికి అంగీకరించాం. సో ఇన్ని రకాలుగా అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లతో, అమెరికన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లతో మోడీ అంగీకరిస్తున్నాడు కనుక మోడీ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్.
ఇదేం ట్రంప్ మొమ్మటలుగా చెప్తున్నాడు. అంతకుముందు ఇండియాకు అనుకూలంగా ఉండే ఇండో యుఎస్ ట్రేడ్ ఇప్పుడు దాన్ని అమెరికాకు అనుకూలంగా మార్చాను. అలా మార్చుకోవడానికి మోడీ అవకాశం ఇచ్చాడు. అందుకే మోడీ గ్రేట్ ఫ్రెండ్ అంటున్నాడు. సో మోడీ గ్రేట్ ఫ్రెండ్ అనేది అమెరికన్ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంటే ఇండియా కాకూడదు. ఇండియన్ ప్రయోజనాలకు నిలబడ్డప్పుడు మోడీ గ్రేట్ ఫ్రెండ్ అంటే మనం ఆనందపడాలి. సో అమెరికన్ ఇంట్రెస్ట్లకు మన ప్రభుత్వం ఒప్పుకుంటే ఎందుకు మోడీ గ్రేట్ ఫ్రెండ్ కాదు? ఎవరైనా గ్రేట్ ఫ్రెండ్ అవుతారు. అందువల్ల మనం ట్రంప్ ఏదో మనం గ్రేట్ ఫ్రెండ్ అన్నాడు కదా అని మన ఉబ్బి తబ్బిబ్బై మళ్ళీ ఇంత ఎక్కువగా వడ్డించాల్సిన అవసరం లేదు.